హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురాలి, మెకానికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఫ్రిక్షన్లోంచి ప్రాబ్లమ్స్ అంటే మనకి ఫార్ములాస్ ఏమేమి కావాలి. సో ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఏమేమి ఫార్ములాస్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ చేయాలంటే ఎలా చేయాలో ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చూడండి ఒకసారి. ప్రాబ్లమ్స్కి కావాల్సిన ఫార్ములాస్ ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఏం కావాలో చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ టు ద నార్మల్ రియాక్షన్ ఆఫ్ ఆర్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే మనకు కావాల్సిన ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు F/R అనే వాల్యూ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే ద యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ రియాక్షన్ అండ్ ద నార్మల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫై అనమాట. ఫై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ మ్యూ. సో ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏం సరే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా మ్యూ అని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా మనం ఇచ్చిన వాల్యూ ప్రకారం మ్యూ చేసుకుంటే F/R వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ వాల్యూ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోషన్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్. సో ఇక్కడ ఏదైతే ప్లేన్ ఉందో ఆ ప్లేన్ దేని బట్టి రిక్వైర్మెంట్ వస్తుందో చూసినట్టయితే చూడండి, డైరెక్షన్ ఆఫ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు, అంటే అప్ మూవ్ అప్ మూవ్ డౌన్ అని చూడండి. ఫస్ట్ అలాంగ్ ద ప్లేన్కి మూవ్ అప్లో ఈక్వేషన్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ 5/cos⁡. అలాగే మూవ్ డౌన్ అయినప్పుడు ఇది అప్కి డౌన్కి, సో ఇది సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ మారుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ హారిజంటల్ ప్లేన్, డైరెక్ట్ ఎఫెక్ట్స్ అనే హారిజంటల్ అనమాట. హారిజంటల్లో ఇది మూవ్ అంటే పైకి వెళ్తున్నాడు. P ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ tan ఆల్ఫా ప్లస్ 5. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది ఫార్ములా, కాకపోతే ఇది డౌన్ కాబట్టి మైనస్ వస్తుంది అనమాట. అలాగే యాంగిల్ ఆఫ్ ద థీటా, అంటే యాంగిల్ థీటా బేస్ చేసినప్పుడు ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్కి అప్వర్డ్ ఉండే పొజిషన్లో, అంటే P ఈజ్ ఈక్వల్ టు W సైన్ ఆల్ఫా ప్లస్ 5/cos⁡θ మైనస్ 5. అలాగే ఇక్కడ మూవ్ డౌన్వర్డ్స్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే P ఈజ్ ఈక్వల్ టు W సైన్ ఆల్ఫా మైనస్ 5/cos⁡θ 5 ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ ఫ్రిక్షన్ అనే యూనిట్లో ప్రాబ్లమ్స్ చేయాలంటే కావాల్సిన ఫార్ములా అనమాట. సో దీంతో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్టయితే ఈ ఫార్ములాలు క్లారిటీగా మీరు తెలుసుకుని ఉంటే ఇందులో ప్రాబ్లమ్స్ ఏవైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో మీకు ఫ్రిక్షన్లో ప్రాబ్లమ్స్ దీన్ని బేస్ చేసుకొని, ప్రతి ఫార్ములా బేస్ చేసుకొని యూనిట్లో మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో యాజ్ యువర్ విష్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం విత్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటాను, బాయ్ అండి. థ్యాంక్ యూ.